చదువు, మన పిల్లవాడి చదువు, మన పిల్లవాడి ఉద్యోగం, మన పిల్లవాడి ప్యాకేజు, మన పిల్లవాడి సెటిల్మెంటు, పెళ్ళి, మళ్ళీ పిల్లలు, మళ్ళీ చదువు, మళ్ళీ ప్యాకేజ్, మళ్ళీ ఇంతే. ఇదంతా కూడా ఒక సైకిల్. అందువల్ల అదే మీరు ముస్లిమ్స్ని చూడండి, క్రిస్టియన్స్ని చూడండి, వాళ్ళకి మతమే ముందు, అన్నీ తర్వాత. వాళ్ళు ఎంత ఉన్నత పొజిషన్లో ఉపరాష్ట్రపతిగా ఉన్నా సరే వాళ్ళకి మతమే ముందు, మిగిలినవన్నీ కూడా తర్వాతే వాళ్ళకి. కానీ మన వాళ్ళకి అలా లేదండి. దురదృష్టవశాత్తు ఇటువైపు బాగా తక్కువగా ఉంది. అందువల్ల మన పిల్లల్ని ఎప్పుడూ కూడా హిందూ ధర్మం అంటే ఏమిటో మనం చెబుతూ పెంచే ప్రయత్నం చేయండి. కథల రూపంలో చెబితే పిల్లలు బాగా వింటారు. కథ చెప్పాలి, కథలో నీతి చెప్పాలి, ఆ కథలో ఎవరు హీరోనో చెప్పాలి, ఎవరు విలనో చెప్పాలి. మన పిల్లలకి మనం మన ధర్మం గురించి చెప్పకపోతే కనుక మన పిల్లలకి వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ మతం గురించి చెబుతారు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మనం మధ్యలో ఉన్నాము అంటే మనల్ని రక్షించేటటువంటివి రెండు. ఇటువైపు ధర్మం అంటే అర్థకామాలకు ఎప్పుడు శోభ కలుగుతుంది అని అంటే ఇటువైపు ధర్మం ఉన్నప్పుడు, అటువైపు మోక్షం ఉన్నప్పుడు. ఆ రెండూ లేకుండా కేవలం మీరు అర్థకామాల వైపే పరిగెడితే మాత్రం పతనం అయిపోతారు, ఇంకేమీ లేదు.